భయ్యా మీ కాడ హీరో BS4 అండ్ BS6 వెహికల్స్ ఉంటే కంపల్సరీగా చూడండి. ఈ వెహికల్కి 50,000 కిలోమీటర్స్లో ఇప్పటికి 2 టైమ్స్ క్లచ్ వెళ్ళిపోయి. ఎందుకు క్లచ్ వెళ్ళిపోయి అసలు 2 టైమ్స్ అనేది క్లచ్ పోవడానికి కారణం ఏంటనేది చెక్ చేస్తే ఏదైతే ఈ బ్రేక్ సిస్టమ్ ఉంది చూసారో, ఈ బ్రేక్ సిస్టమ్ అనేది ఈ బండికి కరెక్ట్ కాదు. అంటే ఈ విధంగా ఉండడం ఈ బండికి అంత ఫ్రీగా లేదు. అయితే అందుకని నేనేం చేశానంటే ఈ బ్రేక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ సిస్టమ్ అనేది మొత్తం తీసేయాలి అని ఫిక్స్ అయ్యాను. అంటే ఈ సిస్టమ్ తీసేసడం వల్ల ఏంది ఉపయోగం అయితే చూడండి. ఈ బ్రేక్ సిస్టమ్లో కానీ చూసుకుంటే చాలా హంగామా ఉంది. ఇంకా మీకు క్లారిటీగా అయితే చూపించాలి కదా. చూడండి ఇక్కడ కానీ చూసుకుంటే లోపల లింక్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వెనకాల వీల్ అనేది అంత ఫ్రీగా వదిలిపెట్టలేదు. అందుకని వీల్ ఫ్రీగా తిరగడం దాని వల్ల క్లచ్ ప్లేట్లు పోతున్నాయి. అదే టైం ఏంటంటే మైలేజ్ కానీ తక్కువ వస్తుంది. అయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారు, అయితే దీనికి సంబంధించింది ఏంటంటే ఒక బ్రేక్ పెడలు అండ్ బ్రేక్ రాడు అండ్ స్టాండ్ పిన్ మనకి ఏదైతే BS3లో స్పెండర్కి వేస్తామో అవి అయితే మెటీరియల్ అయితే తెచ్చుకున్నాం. అయితే దీంట్లో కొన్ని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఏదైతే ఈ బ్రేక్ పెడల్ ఉందో ఈ బ్రేక్ పెడల్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండకూడదు. ఎందుకంటే దీనికి కానీ చూసుకుంటే లోపల ఫిట్టింగ్ ఉంటుంది. ఆ ఫిట్టింగ్ వల్ల ఏంటంటే ఉండకూడదు. అదేవిధంగా ఈ బ్రేక్ రాడ్ చూసుకున్నా సరే 1.5 ఇంచ్ అయితే ముందరికి ఈ క్లాంప్ అయితే జరిగి రావాలి. ఈ విధంగా హీట్ చేపించి కరెక్ట్ చేయాలి. అయితే ఈ రెండు టోటల్గా చేపిద్దాం. ఇప్పుడు చూడండి బ్రేక్ రాడ్ అయితే కరెక్ట్గా లెవెల్గా అయితే తీసుకొచ్చాం. 1.5 ఇంచ్ ముందరకు తీసుకొచ్చాం. అంటే అది 1.5 ఇంచ్ ముందర రావాలని కాదు, ఇక్కడ మీరు స్ప్రింగ్ సీటింగ్ చేసుకొని ఎంత దూరం రావాలో చూసుకోండి. ఓకేనా, 1.5 ఇంచ్ పెట్టిన సరిపోద్ది. లేదు అనుకుంటే మీరు ఈ క్లాంప్ అనేది మేము జరపలేము, క్లాంప్ పొజిషన్ అలాగే అనుకుంటే ఇక్కడ స్టేకి మీరు వాషర్ పెట్టి వెల్డింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అది మీ ఇష్టం, మీరు అలాగా అలా కంటిన్యూ చేయండి. ఇప్పుడు కానీ చూసుకుంటే టోటల్గా వెల్డింగ్ చేయించాం. అదేవిధంగా బ్రేక్ ప్యాడ్లు మీకు చెప్పినట్టుగా బెండ్ తీపించాను. ఇప్పుడు దీనికైతే పిన్ వేసి అయితే ఫిక్స్ చేస్తాను. ఉన్న భయ్య చూడండి భయ్య, టోటల్గా అయితే మనం లేటెస్ట్ BS4 అండ్ BS6 సిస్టమ్ తీసేసి మనం ఓల్డ్ సిస్టమ్ అయితే బండ్లు అయితే ఫిట్ చేసాం. అయితే ఈ ఓల్డ్ సిస్టమ్ కాకుండా బ్రేక్ పెడల్ ఇదే కాకుండా మనం బండికి వచ్చేసి సెట్ చేసుకోవచ్చు అంటే సెట్ చేసుకోవచ్చు. అది కానీ చెప్తాను. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ చేశాను. అంటే మనకి ఇంకా వీల్ పట్టుకోవడం కానీ బండి భారంగా పోవడం కానీ అలాంటి కంప్లైంట్స్ ఏముండవు. లోపల తగలడం కానీ ఆ బెండ్ తీసింది, అందుకే ఆ లోపల తగలుతుందనే దాన్ని బెండ్ తీసింది. ఇది టోటల్గా అయితే అంటే మనం BS4 అండ్ BS6 సిస్టమ్ తీసేసి మనం BS3లో వచ్చిన సిస్టమ్ వేసుకోవడం వల్ల స్టాండ్ స్టక్ అవ్వడం కానీ వీల్ పట్టుకోవడం కానీ అలాంటి కంప్లైంట్స్ వస్తే ఏముండవు. అయితే ఇది కాకుండా ఏరే మార్గం ఉంది. అయితే చూడండి మనం పాత బ్రేక్ పెడల్ వేసుకొని కానీ రెడీ చేసుకోవచ్చు. అయితే ఆల్టరేషన్ వర్క్ అయితే తక్కువ ఉంటుంది. స్టాండ్ పిన్ అనేది అందులో స్టాండ్ పిన్ కోసంగా బ్రేక్ పెడల్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే 280 రూపాయల కాడ ఎందుకు భయ మళ్ళీ పాత బ్రేక్ పెడల్ వేసిన కాడికి కొత్త బ్రేక్ పెడల్ వేసామంటే ఆడికి కరెక్ట్గా ఓల్డ్ సిస్టమ్ లాగా సెట్ అయిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే మీరు బ్రేక్ పెడల్ కొత్త తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా బెండ్ తీసుకునే కాడ కొద్దిగా మీరు ఇబ్బంది పడతారు. ఏం ప్రాబ్లం లేదు, కొద్దిగా అలవాటు ఉంటే తీసేసి నేనైతే సింపుల్గా తీసేసాను బెండ్. ఇప్పుడు బెండ్ తీసేసాం కాబట్టి మనం ఎగ్జాక్ట్గా BS3 అయితే బెస్ట్ అని నేను చెప్తాను. అయితే ఈ BS3 పెడల్ వేయడం వల్ల లోపల కొద్దిగా ఇక్కడ ఈ ప్లేస్లో తగలుతుంది. అంటే అలాగే తీసుకునేయడం వల్ల దాన్ని మనం బెండ్ తీసుకోవాలి. ఇందాక మీరు చూపించే కదా, ఆ విధంగా బెండ్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకా అంతమించిన ఇంకా ఏం ఆడుతుందో మనకి సైలెన్సర్ తగలడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా గ్యాప్ కానీ ఎగ్జాక్ట్ అయితే ఉంది. టోటల్గా